గాంధీభవన్ నుంచి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ త్వర చూద్దాం. యూపీలో కూడా ఎన్నికలు అనేది ఇదే పద్ధతిలో వేరువేరుగా జరిగిందన్నమాట రావటం జరిగింది. ఈ అంశం తెలిసిన వెంటనే నేను సిఓ ఆఫీస్లో ఉన్నటువంటి కన్సర్న్ ఆఫీసర్స్ను నిన్న రాత్రి సంప్రదించడం జరిగింది. వారు కూడా ఇది వేరువేరుగానే జరుగుతాయి, వేరువేరుగా బ్యాలెట్ బాక్సెస్ ఉంటాయి, వేరువేరుగా ఓటర్స్ లిస్ట్ ఉంటుంది, వేరువేరుగా అనేది ఎన్నికల అధికారులు ఉంటారనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ నిబంధనలకు అనుగుణంగానే తీసుకుంటుంది. నిబంధనలకు అనుగుణంగా లేనటువంటి నిర్ణయాలు కానీ ఒక పార్టీకి అనుకూలంగా కానీ నిర్ణయాలు తీసుకుంటుందని నేను భావించటం లేదు. అది సో ఒకవేళ బీఆర్ఎస్ వారి గిట్ట కోర్టుకు వెళ్తే కోర్టుకు కూడా ఎన్నికల కమిషన్ వాటి నియమ నిబంధనలు ఏమిటో కోర్టు దృష్టికి తీసుకొస్తుంది. దే ఆర్ ఎట్ లిబర్టీ టు గో టు ద కోర్ట్. వీ డోంట్ మైండ్ ఆఫ్ ఇట్. అంటే గతానికి ఇప్పటికి డిఫరెన్స్ ఒకటి మనం గమనించాలి. గతంలో ఇది కౌన్సిల్కు జరిగే ఎన్నికలు ఏవైనా కానీ ఇది బైనియల్ ఎలక్షన్స్ అంటారు. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి మామూలుగా జనరల్గా. కానీ ఇది ఆ పరిధిలోనికి రానటువంటి ఎలక్షన్. ఇది క్యాజువల్ వేకెన్సీ. అంటే ఆ పోస్ట్లో ఉన్న ఎమ్మెల్సీ అనేది రిజిగ్నేషన్కు చేసేందుకు వచ్చింది. ఇది బై ఎలక్షన్, నాట్ బైనియల్ ఎలక్షన్. ఇది ఉప ఎన్నిక, ఇది రెగ్యులర్ ఇక్కడ సాధారణ ఎన్నిక కాదు. ఇది ఉప ఎన్నిక కాబట్టి క్యాజువల్ వేకెన్సీ క్రియేట్ అయినందుకు జరిగింది. కాబట్టి ఎన్నికల కమిషన్ యొక్క నిబంధనలకు లోబడేది ఈ విధంగా జరుగుతాయని వారు స్పష్టం చేయటం జరిగింది. ఎన్నికల కమిషన్ నిబంధనలో ఏ విధంగా ఉందో అదే విధంగా జరుగుతుంది. వాళ్ళు కోర్టుకు వెళ్ళాలనుకుంటే కోర్టుకు వెళ్ళేసి క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. కోర్టుకు వెళ్తే ఎలక్షన్ కమిషన్ కూడా ఏ నిబంధనల ప్రకారం చేస్తున్నామో వాళ్ళు కూడా స్పష్టం చేస్తారు. దాంట్లో మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్ట్ అనేది ఏం లేదు. ఓకే.